ప్రధాని నరేంద్ర మోదీ గారి విదేశాంగ విధానాలు అని, విదేశాలతో ఆయన మిత్రత్వం అని, భారతదేశం విదేశాలతో స్నేహం బలపడిపోతుంది అని 11 సంవత్సరాల నుంచి బీజేపీ చేతిలో ఉన్న మొత్తం జాతీయ మీడియా అనబడే హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ళు చెప్పి 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 మన చెవిలో జోరీగలాగా ఊది 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 మనమనుకున్నాం ఎంత అద్భుతాలు సృష్టించబడుతున్నాయో పక్క దేశాలతోటి, మనం ఎన్ని అద్భుతమైన సంబంధాలు పెట్టుకుంటున్నాము, మన దేశానికి ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో, మన విదేశాంగ విధానం ఎంత బలపడిందో అని చెప్పి మనం కూడా వెళ్ళిపోయాం ఆ ట్రాన్స్లోకి. సీన్ కట్ చేస్తే ఈ మధ్య అర్థమవుతుంది భారతదేశ విదేశాంగ విధానం ఎంత బలహీనమైనది అని, ఎంత బలహీనమైనది అని. చివరికి పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలోకి వచ్చి అంత దారుణంగా ఉగ్రదాడి చేసినా కూడా భారతదేశానికి బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశమే లేకపోయింది. అండ్ చివరికి భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుంది, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పడం కోసం మన భారత ప్రభుత్వం కొందరు ఎంపీలను వివిధ దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకు వివరించుకుంటూ పోతూ ఉన్నారు. ఎవరికైనా సింపుల్గా అనిపించేది ఏంటి, మన భారత నాయకత్వం, మన ప్రధాని గారు అంత గొప్పగా విదేశాలతో సంబంధాలు ఏర్పరచుకొని ఉండింటే సారే వేరే దేశాల అధ్యక్షులతో ఒక ఫోన్ కాల్ చెప్పి మాట్లాడి చెప్పించు కదా ఏం జరిగింది అని వాళ్ళకి నేరుగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మన ఎంపీల బృందం వెళ్తూ ఉంది, వాళ్ళు ఏమైనా దేశాధ్యక్షులను కలుస్తూ ఉన్నారా? కలవలేరుగా. దేశాధ్యక్షులు వాళ్ళని కలవరుగా. మరి మన ప్రధాని వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చుగా. తెలియదు. దీని వెనక కూడా ఏమైనా రాజకీయ కోణం ఉందేమో. ఈ మొత్తం ఎపిసోడ్ మీద మన నాయకత్వం మీద విమర్శలు లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను ఇందులో ఇన్వాల్వ్ చేసి బయటకు పంపించారేమో చెప్పలేము. అని ఇంకో దారుణం ఏంటి, ఈ విషయాలన్నీ వివరిద్దామని చెప్పి కొలంబియాకి వెళ్తే ఆ కొలంబియా ప్రభుత్వం పాకిస్తాన్లో చనిపోయిన వాళ్ళకు సంతాపం ప్రకటించారు మనోళ్ళు పోతే. చివరికి మన బృందానికి నాయకత్వం వహించిన శశి థరూర్ ఇది మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసింది, ఇలా చేయడం ఏంటి వీళ్ళు అంటున్నారు. మనం వెళ్ళి వివరిద్దామని పోతే పాకిస్తాన్లో చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించింది కొలంబియా. ఇదంతా ఒక ఎత్తు అయితే, మన దేశం చరిత్ర నుంచి చాలా నమ్మకంగా ఉన్నటువంటి రష్యా ఏదైతే ఉందో, ఇప్పుడు రష్యాతో కూడా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన ప్రధాని ఉక్రెయిన్ భూభాగం మీదకి వెళ్ళి రష్యా గురించి ఏం మాట్లాడొచ్చారో చూసాం. అండ్ మనం అమెరికా వైపు మొగ్గు చూపుతూ పోయేసరికి చివరికి రష్యా కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం మొదలెట్టడం ఒక ఎత్తు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇంత వివాదాలు, ఇంత తీవ్ర ఉద్రిక్తత ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా భారత్కి ఏమీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ తోటి $2.6 బిలియన్ ఒక మెగా ప్రాజెక్టుగా రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. దారుణం. చివరికి రష్యా కూడా మన విదేశాంగ విధానం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమన్నంటే విమర్శలు చేయకూడదు, విమర్శలే ఇక్కడ, నిజాలు మాట్లాడుకోవాలి కదా. ఒక హోస్ట్ ట్వీట్ కూడా చేశారు చూడండి, సుమంత్ రామన్ అనే ఆయన. పాకిస్తాన్తో రష్యా $2.6 బిలియన్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను ఖండించడానికి నిరాకరించినందుకు గాను ఇండియా ప్రపంచ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. రష్యాకు వ్యతిరేకంగా ఉన్న ఎన్నో ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు మనం దూరంగా ఉన్నాం. బదులుగా మనకు దక్కేది ఇది. నిజంగా మన విదేశాంగ విధానం ఘోరం అని చెప్పి. సరే, ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో మనం లేమేమో, అలాగని ఉక్రెయిన్కి వ్యతిరేకంగా కూడా లేము. ఫలితం ఏదేవో, కారణాలు ఏదైతే ఉంది, చివరికి రష్యా పాకిస్తాన్తో $2.6 బిలియన్ మెగా ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకుంటే మన విదేశాంగ విధానం ఎంత ఘోరమో చూడండి అంటున్నారు. ఏమో అబ్బా.